చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానం కొరకు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన మీ మాటలను బట్టి స్తోత్రం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యపు వెలుగులోనికి, మీ వాక్యపు సారూప్యతలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించి దీవించి ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యములు భక్తుడకు యెహోషువను గురించి మనం చదువుకున్నాం. యెహోషువ అనే భక్తునికి దేవుడకు యెహోవా తోడై ఉండెను అన్న మాట మనం చదువుకున్నాం. ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడంట. ఏ సమయాల్లో తోడై ఉన్నాడు? ఆయన ప్రతి సమయమందును యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. ఈనాడు అనేకులకు దేవుని తోడు లేదు. దేవుడు తమ భక్తులకు తోడుగా ఉండకుండా తమ భక్తులు తమకు అనగా దేవునికి దూరమైపోతా ఉన్నారు. కారణం ఏంటనేది యెహోషువ జీవితంలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. యెహోషువకు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులకు దేవుడకు యెహోవా తోడై ఉన్నట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. అబ్రహామునకు దేవుడు తోడై ఉండెను అని మాట చదువుతాం. ఇస్సాకునకు దేవుడు తోడై ఉండెను, యాకోబునకు దేవుడు తోడై ఉండెను కనుక అని మాట మనం చదువుకుంటాం. దానియేలునకు దేవుడు తోడై ఉండెను కనుక అన్న మాట మనం చదువుకుంటూ ఉంటాం. ఇలాగూ ఎంతో మంది భక్తులను గురించి ఆయన తోడై ఉన్నట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చదవచ్చు అనేకుల జీవితాలు. ప్రాముఖ్యంగా యెహోషువ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి భక్తులందరి జీవితాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే వారి పితరులకు తాను చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి తోడై ఉన్నాడు. యెహోషువ యొక్క పితరులు కూడా అందులో లేకపోలేదు. వారు కూడా ఆయన వాగ్దానం చేసినటువంటి సంతానం నుండి వచ్చినటువంటి వాడే యెహోషువ కూడా. కానీ యెహోషువకు దేవుడు తోడై ఉండడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కొన్ని యెహోషువ జీవితంలో మనం చూడవచ్చు. అవేంటయ్యా అని మనం చూస్తే, మోషే యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయం 1వ వచనం. నా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చారు. చాలు. యెహోషువ ఎవరంట? నూనుకు కొడుకు, మోషేకు పరిచారకుడు. ఈనాడు చాలా మంది భక్తులు దేవుడు తమకు తోడై ఉండాలి, దేవుడు తమతో కూడా ఉండాలి, అన్ని సమయాల్లో, అన్ని కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో దేవుడు తమకు తోడై ఉండాలి అనే ఆశ అనేకుల్లో ఉంది. కానీ యెహోషువకు దేవుడు తోడై ఉండటకు అతనిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఎవరంట యెహోషువ? మోషేకు పరిచారకుడు, పరిచర్య చేసేటువంటి వాడు, పరిచర్య జరిగించేటువంటి వాడు.
ఆ కాలంలో పరిచారకులు లేదా పరిచర్య జరిగించేవారంటే ఎంత ఘోరం ఉంటుందో మనము వాటిని ఊహించలేము. పరిచర్య చేయువారు పరిచారకులంటే చాలా దుర్భరమైనటువంటి జీవితానికి ఒక బానిస వంటి బ్రతుకు వారు బ్రతికేటువంటి వారు. ఈ తమ యజమానుడు ఆ యొక్క పరిచారకుడు కూడా ఎవరికైతే పరిచర్య చేస్తున్నాడో ఆయన్ను యజమానుడా అని పిలిచేవారు. అంటే ఆయన వారికి యజమానుడుగా ఉండేటువంటి వాడు. చూడండి ఎంతగా యెహోషువ తనను తాను తగ్గించుకున్నాడు. మరి యెహోషువ సామాన్యమైన వ్యక్తి అంటే కాదు. ఆయన ఐగుప్తును విడిచినది మొదలుకొని ఇశ్రాయేలు పక్షముగా మోషేకు పరిచారకుడుగా ఉంటూ ఇశ్రాయేలు చేస్తున్నటువంటి అనేక యుద్ధములలో పాలిభాగస్తుడుగా కూడా ఉన్నాడు. మంచి యోధుడు, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఇటువంటి యోధుడు, ఇటువంటి శక్తివంతుడు, ఇటువంటి బలవంతుడు ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడంట? మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. ఈనాడు అనేకులు దేవుడు తమకు తోడై ఉండాలి, దేవుడు తమ కష్ట సుఖాల్లో బాధలు తోడై ఉండాలని కోరుకుంటారు. కానీ దైవ పరిచర్య మాత్రము ఏం చేయరు, జరిగించరు. అది ఒక నామూషిగా, అది ఒక సిగ్గుకరమైన పనిగా, అది ఒక ఎవరో మరి చెయ్యాలి అన్నట్టుగా ఒక వర్గానికి లేదా ఒక ప్రజానికానికి దాన్ని అంటగట్టేసి తాము మాత్రము ఎట్లా వస్తారో ఎట్లా పోతారో వారికి తెలియదు. కానీ దైవ పరిచర్య జరిగించాలి. మోషేకు యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో పరిచర్య చేశాడు. మోషే కనబడకుండా పోయినప్పుడు ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే మోషే కనబడకుండా పోయినప్పుడు యెహోషువయు మరి కొంతమంది సహోదరులను వెళ్ళి ఆ సీనాయి కొండ ప్రాంతం అంతా, ఆ మెరీబా ప్రాంతం అంతా కూడా వాళ్ళు చాలా, ఆ హోరేబు కొండ మీద అంతా కూడా వాళ్ళు చాలా వెదికి వచ్చారు. చక్కని పరిచారకుడు. అందుకే దేవుడు తనకు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. ఈనాడు మనము కూడా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ, ఆయన అండదండలో మనము సంపాదించుకోవాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే దైవ పరిచర్యలో ఎల్లప్పుడూ మనం ఏం చేసే వారంగా ఉండాలి? ముందుండే వారముగా ఉండాలి. పరిచర్య ద్వారా ఆశీర్వదింపబడినటువంటి జనులను గురించి ఇంతకు ముందే ఒకసారి చెప్పాను. వారిలో యెహోషువ కూడా ఒకడు. మోషేకు ఇలా ఉపచారము చేస్తూ, మోషేకు పరిచర్య జరిగిస్తూ, మోషే తరువాత ఇశ్రాయేలునకు నాయకత్వం వహించి, మోషే తరువాత మోషే సంపూర్తి చేయలేని పనిని, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పనిని దేవుడు మోషే ద్వారా తనకు తోడై ఉండి మొదటి వచనం చదువుకున్న భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని యెహోషువకు చేస్తాడు. చూడండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి ఇశ్రాయేలుకు ఇచ్చు దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమున నేను అడుగుపెట్టు ప్రతి స్థలమున మీకు ఇచ్చుచున్నాను. 5వ వచనంలో ఆఖరి మాట ఒకటి ఉందయ్యా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును. ఎందుకు తోడై ఉంటాడంట? మోషేకు చక్కని పరిచర్య చేశావు. మోషే ఆజ్ఞాపించినదల్లా జరిగించావు. మోషే ఫలానా వాడితో యుద్ధమునకు పంక్తులు తీర్చయ్యా, మన జనులను పోగు చెయ్యంటే పంక్తులు తీర్చావు. యుద్ధానికి సిద్ధపరిచావు జనులను. వారికి ముందుగా నీ ఉండి సైన్యమును నడిపించావు. మోషేకు పరిచారకుడుగా ఉంటూ ఆయన అన్ని సమయాల్లో ఆదుకుంటావు. ఇదిగో ఇశ్రాయేలు అని తన జనమునకు మోషే తరువాత అటువంటి నాయకత్వం, అటువంటి గొప్ప లక్షణమైన వాడు నీవే కనుక నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉంటారని వాగ్దానం చేస్తున్నాడమ్మా. కారణం తాను చేస్తున్న పరిచర్య, తాను చేస్తున్న ఉపచారం,
తాను దేవుని సేవకుల ఎడల, దేవుని సంఘం ఎడల, ఆనాటి ఇశ్రాయేలు సమాజం ఎడల తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి ఆసక్తి, తనకున్నటువంటి ఆశయము, తనకున్నటువంటి ఆ ప్రేమను బట్టి మోషేకు దేవుడు యెహోషువ పరిచర్య చేశాడు. అటువంటి మంచి గుణలక్షణములను బట్టి దేవుడు తిరిగి యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. భయపడద్దు యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి పొందనని నీవు భయపడవద్దు. నేను నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఈనాడు మన జీవితాల్లో దేవుడు తోడై ఉండకపోవడం కారణం ఏమిటంటే మనము దైవ పరిచర్యను ప్రేమించకపోవడం, దైవ పరిచర్యకు విధేయత చూపకపోవడం, దైవ పరిచర్యకు మనము లోబడి బ్రతకకపోవడం, దేవుని యొక్క సేవకుల ఆజ్ఞలకు కానీ వారి మాటలకు కానీ లెక్కలేని తరం ఉండడం చేత దేవుని యొక్క తోడు అనేకులు ఈ దినాల్లో సంపాదించుకోలేకపోతా ఉన్నారు. యెహోషువ ఎంత మంచి పరిచర్య చేశాడు. ఒకసారి ఆయన జీవితంలో మీరున్నట్టుగా ఒకసారి ఊహించండి. పరిచారం అంటే ఎంత మా దుర్భరమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సమూయేలు బాలుడు సమూయేలు ఏలీ అను ప్రవక్త దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య చేస్తా ఉన్నాడు. మీకు తెలుసు అదంతా, వద్దు తిప్పాలి. మీకు తెలుసు, మోషే ఏలీ అని ప్రవక్త ఎదుట సమూయేలు బాలుడు పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుని స్వరం మధ్యరాత్రి వేళ తనతో మాట్లాడితే సమూయేలు ఎక్కడికి పోయాడు? చింతకించుము యజమానుడా, మీరు నన్ను పిలిచితరా అని ప్రవక్త అయిన ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఉపచారం చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, బహు స్థూలకాయుడు, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చో. అటువంటి స్థూలకాయుడి యొక్క బాలుడైన సమూయేలు ఏం చేస్తాడంట? పరిచారకుడు వీడు ఉపచారం చేస్తా ఉన్నాడు, వాడు చెప్పిందలా జరిగిస్తా ఉన్నాడు, వాడు ఏం చేయమంటే అది చేస్తాం, వీడు ఒక బానిస అన్నట్టుగా చూసేవారు ఈ కాలంలో అయితే. కానీ దేవుడు అలాగ చూడలేదు. ఏలీ తరువాత సమూయేలును పిలిచి అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ఇలాగ పట్టబడబోతా ఉంది. ఏలీ కుమారులు సైతము కాదు ఆ యొక్క మరణహోమలో వెళ్ళిపోతా ఉన్నారు. వారి దుర్మార్గతలను చూడలేకుండా ఉన్నాను. ఇక మీదట జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించమన్నాను అని దేవుడు వాగ్దానం చేసి ఒక మంచి సేవకునిగా నిలబెట్టి ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి 2 రాజులను అభిషేకించిన ఘనత సమూయేలు ప్రవక్తకు దక్కింది. కారణం తాను చేసిన పరిచారం, ఉపచారం. మనకి ఇలాగ ఉపచారం చేసే మనసుందా? ఇలాగ పరిచర్య చేసేటువంటి విధేయత మనలో ఉందా? ఈనాడు దేవుని మందిరంలో ఆ చీపురు పట్టి కసులు ఒకడమన్నా, పట్టలెత్తేయడమన్నా, ఒక కుర్చీ తీసి పక్కకు పెట్టడమన్నా, దేవుని మందిరంలో నిలిచిపోయిన ఏ పని చేయడం అన్నా కూడా చాలా నామూసిగా, చాలా సిగ్గుకరముగా భావిస్తూ ఉంటారు. తమ పదవికి, తమ హోదాకు, తమ యొక్క శక్తి సామర్థ్యములకు, తమ యొక్క దాతృత్వములకు తగదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటయ్యా? యెహోషువ కూడా చాలా మంచి యోధుడు, రాజు తరువాత రాజు అంతటి వాడు. మోషే తాను ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో తన పరిచర్య ధర్మమును ఎన్నడూ తప్పలేదు. కనుక మోషే యెహోషువకు దేవుడకు యెహోవా ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. నీలో నాలో అట్టి మనస్సు, పరిచారం చేసే మనస్సు, పరిచర్య జరిగించే మనస్సు, విధేయతతో కూడి నీ సేవకుని మాట, సంఘ తీర్మానములను గౌరవించే, సంఘ సహవాసమును ప్రేమించి, దేవుని ప్రజల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి నీవు నేను మనము కూడా ఉన్నట్టయితే దేవుడు మనకు కూడా ఏమై ఉంటాడు? తోడై ఉంటాడయా, తోడై ఉంటాడు. నీ ప్రతి సమయమున తోడై ఉంటాడు. కాబట్టి గమనించండి, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటానని యెహోషువకు వాగ్దానం చేశాడు. కారణం ఏంటి?
పరిచర్య, తాను జరిగించిన పరిచర్య. రెండో విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. యోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయము 5వ అధ్యాయము, యోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు, ఎవరిగా? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి ఏం చేశాడంట? ఎట్లా సాగిలపడ్డాడు? నేల మట్టుకు ఒక్క బోర్ల పడి సాగిలపడ్డాడు. ఈరోజు దైవ సన్నిధికి వస్తే మోకరించి ప్రార్థన చేయడం అన్నా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం అన్నా, చేతులు జోడించి ప్రభు వైపు చూడడం అన్నా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా. అంత మాత్రమే కాదు, నేటి దుర్బోధకులు కొందరు దేవదూతలంటే తమకు పరిచారకులు, వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, వారిని గౌరవించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది దుర్బోధకులు బోధిస్తారు. యెహోషువ చూడండి, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నారు. యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటారు. యెరికో పట్టణం మీదకి జనులను సిద్ధపరుస్తూ యుద్ధము పంతులు తీరుస్తూ ఉండగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు తమకు ఎదురు పడ్డాడు. వెంటనే యెహోషువ వాడిని చూచి, ఎవడు నీవు? మా పక్షము వాడవా, మా విరోధుల పక్షము వాడవా అని అడిగాడు. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నవాడు అన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువ ఏం చేశాడు? నేల మట్టుకు సాగిలపడ్డాడు. ఎంత విధేయుడు, ఎంత విధేయుడు! యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను కానీ యెహోవా అన్న మాట, దేవుడు అన్న మాట వినగానే నేల మట్టుకు సాగిలపడి, ఏమిటో సెలవీయండి అని అన్నాడు. ఈనాడు దైవ సన్నిధిలో నిలిచిన మనము దేవుని గురించి వింటా ఉన్నాము, దేవుని గురించి బోధిస్తా ఉన్నాము, దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, మొరపెడతా ఉన్నాము. దేవ సన్నిధికి రాగానే మన ఈ యొక్క విధేయత మనలో ఉందా? ఎంత విధేయుడో చూడండి. తానేమైనా సామాన్యమైన వ్యక్తి? నేడు దాదాపు 10 లక్షలు 15 లక్షల మందికి పైగా సేనగలిగినటువంటి సైన్యము లేనటువంటి లేదా జనములకు రాజవంటి వాడు, ఇంత గొప్ప వ్యక్తి దేవదూత ఎదుట ఏం చేశాడంట? నేల మట్టుకు సాగిలపడ్డాడు. దేవుని సంఘములో నేడు అనేకులకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు, తమ పదవులు, తమ యొక్క ధనము, తమ యొక్క అందచందాలు, తమ యొక్క పరిస్థితులు బట్టి దేవుని సన్నిధిలో సాగిలపడటం అనేది చాలా కష్టతరమైపోయింది. రెండు చేతులు జోడించి ప్రార్థన చేసేవారు, దేవుని సన్నిధిలో విధేయత చూపి మోకరించి తమ దేవుని వైపు చూసేవారు కరువైపోయారు. ఎంతగా తనను తాను తగ్గించుకొని దేవుని సేవన యొక్క అధిపతి అయిన దూత ఎదుట ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. మనం కూడా అటువంటి అనుభవం ఉండాలి. అందుకే యెహోషువకు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. ఆ విధేయతను బట్టి కత్తి పట్టి యుద్ధము చేయగల సామర్థ్యం వాడై ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక్కతాటి పైన నిలబెట్టి మోషే అను సేవకుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ పని భారాన్ని కలిగిన వాడే, ఇశ్రాయేలు జనమంతరికి నాయకత్వం వహిస్తూ ఉన్నవాడు కూడా యెహోవా దూతనని చెప్పగానే ఏం చేశాడంట?
సాగిలపడి నమస్కరించడమా? ఇటువంటి అనుభవం దైవ సన్నిధిలో మనకుండా. నీవెవరైనా ఉండవచ్చు, నీ ధనము, నీ యొక్క ఘనత, నీ యొక్క పరిస్థితులు ఏవైనా ఉండవచ్చు, నీ పదవులు, నీ యొక్క అర్హతలు ఏవి దేవుని సన్నిధిలో పనికిరావు. తాను యెహోవా దూతలను చెప్పగానే నేలమట్టుకు సాగిలపడి యెహోషువ నమస్కారం చేశాడు. నీకు అనుభవం ఉందా? అందుకే దేవుడు మనకు తోడై ఉండక మనం అనేక శ్రమల మార్గం గుండా, న్యాయపు మార్గముల గుండా ప్రయాణం చేస్తాం. దేవుని సేవకుడిని యెహోషువకు దేవుడు తోడై ఉండడానికి కారణం ఏమిటంటే యెహోషువలో ఉన్నటువంటి విధేయత, లోబడే గుణం. గర్వం విశ్వంచైనా లేకుండా తన దేవుని సన్నిధిలో ఏం చేశాడు? సాగిలపడి దూతకు నమస్కరించాడు. మనకు అటువంటి అనుభవం, అటువంటి విధేయత మనకున్నట్టయితే దేవుడు మనకును తోడై ఉన్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. మూడవది నేను త్వరగా చెప్పి చేస్తాను. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం యెహోషువ చేసినటువంటి ప్రార్థనలకు మాత్రం చెప్పి ముగించేస్తాం. ముందుకు సాగిపోతాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి 9 వచనం. యెహోషువ బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తమల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించితివి? యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసేలా ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ఏం చేస్తా ఉన్నాడయ్యా? ప్రార్థన చేస్తావు. ఎరుక వంటి గొప్ప పట్టణాన్ని జయించాలి అని క్లుప్తంగా చెప్తారు. ఎరుక వంటి గొప్ప పట్టణాన్ని జయించాడు. హాయి అనే చిన్న పట్టణం ఎదురుగా ఉంది. వారు కూడా పోనీయారు. అప్పుడు 2 వేగులు వారిని పంపించి హాయిని గురించి విచారణ చేసి వచ్చారు. వేగులు వారు వెళ్ళి చూసి వచ్చి అన్నారు, 3000 మంది వెళ్తే సరిపోతారయ్యా, అందరూ వెళ్ళవలసిన పని లేదని యెహోషువతో చెప్పారు. అలాగే 3000 మందిని వ్యూహపరిచి హాయి మీదకి పంపించారు. ఆ హాయి పట్టణస్థులు ఎదుట వాళ్ళు నిలవలేక ఏమయ్యారట? పరిగెత్తి వచ్చారు. దాదాపు చాలా మంది యోధులు, ఇశ్రాయేలు యోధులు చనిపోయారు ఆ ఇద్దరు. వెంటనే యెహోషువ ఏం చేశాడమ్మా? ఇప్పుడు మనం చదివిన ప్రార్థన చేసి ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ, అయ్యో నీ ప్రజలను యోర్దాను దాటించి తీసుకొని వస్తువే, ఏంటయ్యా పరిస్థితి? ఏంటి నాయనా? మేము మిక్కిలిచినదైనా హాయిలతో నిలవలేక ఓడిపోవడం కారణం ఏమిటి? ఇంత మటుకు జరిగించడం నీ ప్రజలకు ఇశ్రాయేలు యోర్దాను ఎందుకు దాటించినవి? దేవా మమ్మల్ని కనికరించము, మమ్మల్ని దర్శించము, మమ్మల్ని బాగు చేయమని యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడంటమ్మా? ప్రార్థన చేస్తాం.
ఇలాంటి మన కష్ట సుఖాల్లో, మన వ్యాధి బలహీనతల్లో, మన శోధన బాధల్లో మన సొంతంగా జయించగలంలే, వాడంత వీడంత అనుకుంటూ మన సొంత బలము చేత, సొంత శక్తి చేత ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన సొంత ప్రయత్నాలన్నీ అయిపోయి మన బలం ఉడిగిపోయిన తర్వాత అప్పుడు దేవా అంటూ మనం చేతులు పైకెత్తాం. యోషువ అయితే ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మా వేగులు వారు చెప్పినట్టుగానే నేను పంపించాను, నువ్వు కూడా వెళ్ళమన్నావు. కారణం ఏంటి? తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. దేవా మమ్మల్ని కరుణించు ఆయన. ఇంత యుద్ధ వీరుడు, ఇంత శక్తిశాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ కాలంలో అయితే ఏంటయ్యానో చేసేది, యుద్ధమును జరిగించేవాడమేనా అంట. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కదా. వాటన్నిటిని జయించే శక్తి, ఆ జ్ఞానం, ఆ వివేచన మనకు రావాలంటే దైవ కృప కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత ఎదుటి వ్యక్తులు ఎంత బలమైన వారైనా వారిని జయించే శక్తిని మన యెహోషువ ప్రతి దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. ఒకసారి అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకులు వారి చుట్టుపక్కల ఉన్న 5 దేశాల వారిని ఇశ్రాయేలు వారి మీదకి పిలుచుకొచ్చారు. 5 దేశాల వారిని యుద్ధానికి పిలుచుకొస్తే వారిని హతమార్చడానికి సమయం చాలక యెహోషువ ఏం చేశాడంట? చూడండి 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన. యుద్ధంలో ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తూ ఉన్నాడు ప్రార్థన? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. ఎవరు చేసిన ప్రార్థన? ఒక మనుష్యుడు చేసిన ప్రార్థన దేవుడు విని ఏం చేశాడంట? సూర్య చంద్రుడు ఆగిపోవడం అంటే ఏంటో తెలుసా? దానికి ఎన్ని గ్రహాలు దాని వాటి చుట్టూ ఉంటాయి. భూమి కూడా తన యొక్క ఏమంటారు గమనాన్ని, తిరగడాన్ని అది ఎన్ని రోజులు ఉందంట? చూడండి ఎన్ని రోజులు ఉంది. సూర్యుడు 13 వచ్చిన సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించ తోడ్పడలే. ఎవరు చేసిన ప్రార్థన? యెహోషువ చేసిన ప్రార్థన. సృష్టి ధర్మమే ఏమైపోయిందంట? ఒక దినమెల్లా ఆగిపోయి. ఎంత బలమైన ప్రార్థనా పరుడు. కారణం దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఇంత మంచి విధేయుడు, ఇంత మంచి ప్రార్థనాపరుడు, ఇంత మంచి పరిచారకుడు కనుక దేవుడు యెహోవా యెహోషువకు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. ఆఖరి ఏదో ఒక మాట చూపించిన ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచ్చిన. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవుడు తొలగదేసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల
దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టారు. అక్కడ చాలా మంది విగ్రహారాధికులు ఉన్నారు. అటువంటి వారి మధ్య వారు ఉండగా మనకు చాలా విషయాలు ఇశ్రాయేలు వారి ప్రయాణ జీవితంలో కూడా చూస్తే, వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఒక పాట పాడారు, ప్రభువుని ఎంతగానో స్తుతించారు. కొంతకాలం అయిన తర్వాత ఒక లేగదూడను తయారు చేసుకుని, బంగారు లేగదూడను తయారు చేసుకుని ఏమన్నారు, ఇశ్రాయేలు నిన్ను ఐగుప్తులో నడిపించిన దేవుడు ఇదే అని ఒక విగ్రహానికి పూజ చేయడం మొదలు పెట్టారు. దేవుడు వాళ్ళు అనేక మందిని తన హస్తమ శక్తి చేత విగ్రహారాధికులందరినీ హతమార్చారు. అది నాకు తెలుసు. ఇశ్రాయేలు నాకు చెప్పుకుంటూ పోతే ఎన్నో విదేశాల్లో ప్రయాణం చేస్తూ ఉండగా కొంతమంది అమోరీయుల దేవతలను పూజించారు. కొందరు బబులోనీయుల దాగోను దేవతను, అలాగే ఎంతో మంది దేవతలను వారు పూజించుకుంటూ వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు కనాను దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత యెహోషువ తన జనులందరితో ఈ మాట చెప్తారు, బాబు మీ పితరులను సేవించినట్టుగా నది అవతల వారు ఎన్నో దేవతలను సేవించారు, వారిని సేవిస్తారు. లేదా కనాను దేశంలోనికి అడుగు పెట్టారు, ఈ కనానీయుల దేవతలను, అమోరీయుల దేవతలను సేవిస్తారు. ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు. ఒకవేళ మీకు యెహోవాను సేవించిన కీడను తలంచిన ఎడల మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. ఇంత మంచి విశ్వాసం తనకుంది. ఇది ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? తన వృద్ధాప్యమందు అంటున్నాడు. యవన కాలమందు మంచి పరిచారకుడుగా ఉన్నాడు, యవన కాలమందు విధేయుడుగా ఉన్నాడు, యవన కాలమందు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరెవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. ఆ విశ్వాసం, ఆ ఎంత బలమైన విశ్వాసం తనకుందో చూడండి. ఈనాడు దేవుని మందిరానికి మన చుట్టూ ఉన్న ఇద్దరు రాకపోతే మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు ఎప్పుడే రాన్నారు, నేనెందుకు పోవాలా? మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రజలు, మన తోటి సహోదరుడు దేవుని మందిరానికి రాకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారు చూడు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా, నేను దేవుని మందిరానికి పోయి ఏం సాధిస్తున్నా అని అనేకులు అనుకుంటూ ఉన్నారు. లేదు, నీ తోటి సహోదరుడు ఎవరిని వెంబడించినా, ఏం జరిగించుకున్నా, ఏమి చేసినా, నీ దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే ఆయన నీకు తోడై ఉంటాడు. యెహోషువకు దేవుడైన యెహోవా తోడై ఉండటం ఆయనలో ఉన్న ఈ మంచి గుణలక్షణములే కారణం అనే సంగతి మనం మర్చిపోకూడదు. అనేకులకు వారి పితరులను బట్టి తోడై ఉంటే యెహోషువకు తన పరిచర్య, తన యొక్క మంచితనము, తన విధేయత, తన యొక్క ప్రార్థనా జీవితము, తన యొక్క విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు తనకు తోడై ఉన్నాడు. నేడు మన విశ్వాస జీవితాన్ని చూసి మన దేవుడు మనకు తోడై ఉండాలి. లేదు లోకము పోకడను బట్టి, లోకము పరిస్థితులను బట్టి, లోకము యొక్క కార్యాలను బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకములో నీవు చూచుచున్న వాటిని బట్టి, నీవు అనుభవిస్తున్న వాటిని బట్టే నీవు లోకంలో కలిసిపోతా. అవే నాకు బాగున్నాయని నీవు ఎవరిని వెంబడించినా పర్వాలేదు, నేను నా ఇంటి వారిని ఏం చేస్తామన్నాడే వచ్చేవా? యెహోవానే సేవిస్తా. ఇలా ఇంకో వ్యక్తి కూడా అన్నాడు. ఎవరైనా ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు అనే భక్తుడు.
అతని కాలంలో లోకమంతా చెడిపోయింది, భ్రష్టత్వంతో నిండిపోయింది. దేవుడు తాను ప్రేమామూర్తి, దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుడే మానవుల పాపములను సహించలేక యో నోవాహు, ఇదిగో నేను లోకమును జలప్రలయము చేత నశింపజేస్తున్నాను, నీవు ఒక్కడో నాకు నీతి ముందుగా కనబడ్డావు, నేను వారితో కూడా నిన్ను నశింపజేయలేదు, నీ కొరకు ఓడను తయారు చేసుకో అని అవకాశాన్ని ఇచ్చి రక్షించినటువంటి దేవుడు. ఇదిగో అటువంటి భయంకరమైన లోకములో, పాపపు పరిస్థితుల గుండా దుర్మార్గులైన మనుష్యుల మధ్య, మోసకరమైన జనుల మధ్య, అబద్ధికుల మధ్య, వ్యభిచారుల మధ్య, అలాగే ఎన్నో పాపపు క్రియలు జరిగించే జనుల మధ్య ఉండను నోవాహు తన దేవుని యందు భయభక్తులు నిలిపాడు, తన దేవుని నీతి కార్యములను విడిచిపెట్టలేదు కనుక నోవాహు జల ప్రళయంలో నశింపకుండా ఏం చేయబడ్డాడు? రక్షింపబడ్డాడు. అందుకే వచ్చు అంటున్నాడు, మీరెవరిని సేవించినా సరే నాకేం ప్రాబ్లం లేదు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తా. ఆ దృఢ విశ్వాసం, ఆ దృఢ నమ్మకము నీ దేవుని నీకున్నట్టయితే నీ దేవుడు నీకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. మన జీవితాల్లో ఇటువంటి లక్షణాలను మనం అలవర్చుకోవాలి. పరిచర్య అంటే అది వేరే ఎవరో చిన్నపిల్లలో, పెద్ద పిల్లలో, యవనస్తులో, ముసలిలో చేసే పని కాదు. నీ దేవుని సన్నిధిలో నీవు వచ్చావంటే ఆయన పరిచర్యలో తొలమట్టుకు నీవు కొనసాగించవని మనస్సు నీకు ఉండాలి. ప్రతి పని దేవుని సన్నిధిలో విలువైనది. దేవుని ప్రజల పట్ల నీవు జరిగిస్తున్న ప్రతి పని విలువైనది. దేవుని ప్రజలకు నీవు చేస్తున్న ప్రతి సహాయము విలువైనది. ఇవన్నీ పరిచర్యది. దేవుని ప్రజలను ప్రేమించి యెహోషువ మోషేకు పరిచారం మాత్రమే చేసేవాడు కాదు, ఇశ్రాయేలు పక్షమున యుద్ధాలు కూడా జరిగించాడు. జరిగింపలేదా? ఎన్నో యుద్ధాలు తాను చేసి, అది ఒక పరిచర్య. ఇలా పరిచర్య మనసు, పరిచారము, ఉపచారము చేసే మనసు నీకుంటే నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. యెహోషువ యెహోవా సేనాధిపతి అయిన దూతను చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ విధేయత, ఆ లోబడే గుణం, అంత యోధుడు సాష్టాంగ పడేంటయ్యా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనను రాజుగా భావించుకుంటా ఉంటే అటువంటి రాజైన వ్యక్తి దేవుని ఎదుట ఏం చేస్తుంట? సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దేవుని దూత ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మనకు ఆ విధేయత లేదు, మనకు ఆ లోబడే గుణం లేదు, మనకు ఆ యొక్క మనస్సు మనకు లేకపోవడం చేతనే అనేకులకు దేవుడు తోడై ఉండకుండా ఉన్నాడు. లోబడే గుణాన్ని అలవర్చుకోవాలి. విధేయత చూపే మనస్సు. దైవ సన్నిధికి రాగానే ప్రభువైపు చూసి తండ్రి అని, నీకున్న ప్రతి పదవి, నీకున్న ధనం, నీకున్న ప్రతి విషయాన్ని పక్కన పెట్టి నేను దేవుని సన్నిధిలో ఉన్నానని భయం కలిగి ఆయన సన్నిధిలో ధర్మము చొప్పున నీవు నడుచుకున్నట్టయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. మూడవది, ఆయన జీవితంలో ప్రార్థన పరుడు. ఏం చేసేవాడు? అనేక సందర్భాలు ప్రార్థన చేసి అవన్నీ చూపించే సమయం చాలదు. ఆయన ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన చేస్తే సూర్య చంద్రుడు ఒక దినం వెళ్ళా అస్తమింప త్వరపడలే. అంతటి శక్తివంతమైన ప్రార్థన చేసేవాడు. తన దేవుని సన్నిధిలో అటువంటి ఆ విధముగా ప్రార్థన చేస్తూ మొరపెట్టేవాడు. ఇశ్రాయేలు ఓడిపోయిందంటే తాను కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. ఈనాడు దేవుని సంఘం అవమానించబడి, దూషించబడి, హింసించబడి, ఎంతగానో అవమానించబడతా ఉంది, నిందపడతా ఉన్నా కూడా దేవుని సంఘం నిద్రపోతా ఉంది, ప్రార్థన చేసేవారుడే. ఓ ఇశ్రాయేలు ఓడిపోయిందయ్యా, కారణం ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు యెహోషువ. నాడ ప్రార్థన చేసేవారు కరువైపోయారు. ప్రార్థన. నాలుగవదిగా యెహోషువ యొక్క విశ్వాసాన్ని మనం చూసాం. ఏమన్నాడు? మీరెవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు. ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. ఆయన మాత్రమే సేవిస్తాం. ఇటువంటి దృఢ విశ్వాసం నీలో నాలో ఉంటే ఆయన నీకు నాకు తోడై ఉండి నీ ప్రతి కష్టంలో, యెహోషువ ప్రతి బాధలో కూడా తోడై ఉన్నాడు. హాయి మీద ఓడిపోవడం కారణం ఏంటంటే ప్రార్థన చేస్తే
వారిలో ఉన్న పాపాన్ని చూపించాడు, పాపాన్ని పరిష్కరించి తిరిగి హాయి మీదకి వెళ్తే అవలీలగా జయించి తిరిగి వచ్చాడు. కనుక నీవు కూడా ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నట్టయితే మనలో ఉన్నటువంటి లోపాలు ప్రభు చూపించినప్పుడు వాటిని పరిష్కరించుకొని ప్రభు సన్నిధిలో నిలబడితే ఆయన మనకు సహాయకుడుగా తోడుగా ఉండి మన ప్రతి అవసరతలో తీర్చుటకు, మన ప్రతి విషయంలో మనల్ని బలపరచుటకు మన ప్రభు మనకు కూడా తోడై ఉండరుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.